హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా మమ్మీ హెర్బల్ ఆయిల్ అయితే తయారు చేస్తుంది. సో ఈ హెర్బల్ ఆయిల్ కోసం ఇప్పుడైతే హైబిస్కస్ అయితే కోస్తుంది చూడండి గాయస్. సో ఇప్పుడు మేమైతే హెర్బల్ ఆయిల్ కోసం అన్నీ మా గార్డెన్లో నుంచి అన్నీ కోసుకుని వాటితోనే మంచిగా హెర్బల్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాము. సో ఈ హెర్బల్ ఆయిల్ వల్ల మన జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది, సిల్కీగా అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో మీకు తెలుసు కదా, హైబిస్కస్ వల్ల జుట్టు అనేది సిల్కీగా అవుతుంది. దాంట్లో ఉన్న న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ మన జుట్టు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము హైబిస్కస్ అయితే కోస్తున్నాము. హైబిస్కస్ ఆకులు కూడా కోస్తున్నాము. ఇంకా ఇప్పుడు గోరింటాకు అయితే కోస్తున్నాము. సో గోరింటాకు అనేది మన జుట్టుని బ్లాక్గా చేస్తుంది అండ్ దాంట్లో అయితే చాలా మంచి మంచి పోషకాలు అయితే ఉంటాయి. ఇంకా ఇవన్నీ రోజెస్ కోసాము, హైబిస్కస్, ఇంకా కరివేపాకు, ఇంకా హైబిస్కస్ లీవ్స్ కూడా కోసుకున్నాము. చూడండి చూపిస్తున్నాము. ఇప్పుడైతే నీమ్ లీవ్స్ అయితే కోస్తున్నాము. నీమ్ లీవ్స్ అనేది మన తలలో ఉన్న బ్యాక్టీరియానంతా తీసేస్తుంది. సో నీట్గా క్లీన్ చేస్తుంది, మన తలలో ఉన్న బ్యాక్టీరియా తీసి. నెక్స్ట్ అయితే రోస్మేరీ అయితే కోసుకుంటున్నాము. సో మీకు తెలుసు కదా గాయస్, రోస్మేరీ అయితే హెయిర్ గ్రోత్ బాగా ప్రమోట్ చేస్తుంది. సో రోస్మేరీ అయితే మంచిగా స్మెల్ కూడా వస్తుంది. రోస్మేరీ మన హెయిర్కి చాలా మంచిది. మా ఇంట్లో అయితే రోస్మేరీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో వాటితో మమ్మీ రోస్మేరీ వాటర్ కూడా చేసిద్ది. సో ఇప్పుడైతే ఇక్కడ మేము తులసి ఆకులు, ఇంకా శంఖం పూల ఆకులు అవన్నీ అయితే కోస్తున్నాము. సో తులసి ఆకులు కూడా మంచివని మీకు తెలుసు కదా గాయస్. సో చూడండి, ఇగోండి చూపిస్తున్నాను కదా. సో నెక్స్ట్ అయితే మాసపత్రి అయితే కోస్తున్నాము. సో ఇది కూడా హెయిర్ గ్రోత్ మంచిది అనమాట. సో ఈ థింగ్స్ అనేవన్నీ మా గార్డెన్లోనే మేము కోస్తున్నాము, చూపిస్తున్నాం కదా. ఇవన్నీ మా గార్డెన్లోవే, ఇవన్నీ ఫ్రెష్గా మంచిగా మేము ఎట్లాంటి కెమికల్స్ లేకుండా పండించిన వాటితోనే మీకు ఇట్లాగైతే కోసి మంచిగా హెర్బల్ ఆయిల్ చేసి అమ్ముతున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ మనమైతే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. ఆయిల్ సో ఇదిగోండి, ఇప్పుడైతే ఒక బౌల్లోకి పోసుకుంటున్నాం అన్నమాట. సో ఇట్లాగా కోకోనట్ ఆయిల్ అనేది మనం పోసుకుంటున్నాము. మంచిగా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకొని ఇట్లా గిన్నెలోకి పోసుకుంటున్నాము చూడండి. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అలోవెరా గుజ్జు అయితే తీస్తున్నాం అనమాట. ఇట్లా మొత్తం కార్నర్స్ తీసేసి స్పూన్తో మొత్తం అలోవెరా అయితే తీస్తున్నాము. సో అలోవెరా కూడా నేను మన గార్డెన్లో నుంచే తీసాను. సో మంచిగా ఫ్రెష్ అలోవెరా అనేది తీసుకున్నాము. సో అలోవెరా అనేది మన ఫ్రిజియన్స్ని తగ్గిస్తుంది, మన జుట్టుని మాయిస్ట్గా మంచిగా సిల్కీగా ఉంచుతుంది. సో చాలా మంచిది అనమాట అలోవెరా. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనము దీన్ని అయితే ఆయిల్లోకి అయితే వేసేసాము. సో చూడండి, ఆయిల్లోకి అయితే వేసేసాం. నేనైతే ఇక్కడ 2 అలోవెరా పెద్ద పెద్ద పీసెస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మారేడు గుజ్జు తీసుకుంటున్నాము. తర్వాత మర్రి ఊడలు తీసుకుంటున్నాము. తర్వాత వెట్టివేరు తీసుకుంటున్నాము. సో ఇవన్నీ అయితే వేసామన్నమాట. సో తర్వాత అయితే హైబిస్కస్ని అయితే దంచుతున్నాము చూడండి. సో ఇవ్వండి కదా, హైబిస్కస్ అయితే దంచుతున్నాము. ఈ హైబిస్కస్ దంచి అయితే నూనెలో అయితే వేసేస్తాం అనమాట. సో ఇంకా మనం తెచ్చుకున్న ఆకులు, తులసి ఆకులు, అన్ని ఆకులు అవన్నీ కూడా మనమైతే వేసేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే దంచుతున్నాము. సో అదేంటి హైబిస్కస్ ఆకులు, తులసి ఆకులు, నీమాకులు ఇవన్నీ అయితే దంచేసి దాంట్లోకి అయితే వేసేస్తున్నాము. సో చూడండి. సో మేమైతే మా మమ్మీ అయితే సోప్స్, షాంపూ, ఇంకా ఈ హెర్బల్ ఆయిల్ అయితే అమ్ముతుంది. అన్నీ మేమైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మంచిగా అన్నీ వేసి మంచిగా చేస్తున్నాము. సో మా లోకల్లో ఎవరైతే ఇప్పుడు మా వీడియోస్ అన్నీ చూస్తున్నారో, ఎవరైతే మా అన్నీ వాడారో వాళ్ళందరూ కామెంట్స్లో బాగున్నాయని పెట్టండి. అప్పుడు మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా మాకు కస్టమర్స్ కూడా పెరుగుతారు, మాకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. సో
చూడండి ఇవన్నీ అయితే చాలా న్యాచురల్గా అయితే తయారు చేస్తున్నాము, కెమికల్స్ ఏం యూస్ చేయట్లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, మేము వీడియోస్ తీసి కూడా పెడుతున్నాము. నెక్స్ట్ అయితే షాంపూ వీడియో కూడా పెడతాము, సోప్స్ ఎట్లా తయారు చేస్తాము అనేది పెడతాము. మొన్నైతే ఒక వీడియో పెట్టాను, అది నేనే పెట్టాను అనమాట, సోప్ వీడియోస్. దాంట్లో అయితే మేము సోప్స్ అని ఎట్లాంటి టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఎట్లా తయారు చేస్తున్నామో అవన్నీ కూడా పెడుతున్నాము. సో సోప్ ఎట్లా తయారు చేయాలో కూడా లాంగ్ వీడియో అయితే పెట్టి మీకు చెప్తాము. ఇప్పుడైతే నీమ్ లీవ్స్ అయితే దంచుతున్నాం అనమాట, చూడండి అన్నాను. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయండి. సో అదైతే మాకు మోటివేషన్గా ఉంటుంది. సో నీమ్ వల్ల అయితే బ్యాక్టీరియా అనేది మన హెయిర్లో ఉన్న బ్యాక్టీరియా పోతుంది, డాండ్రఫ్ పోతుంది. సో నీమ్ అనేది చాలా మంచిది. సో నీమ్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచివి. ఇప్పుడైతే మనం నీమ్ అయితే స్టవ్ మీదకి తీసుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. మంచిగా పెట్టుకొని చూడండి, ఇప్పుడు అన్నీ మనం వేసిన అన్నీ కనబడుతున్నాయి. మంచిగా నీట్గా కలుపుకొని దాన్ని అయితే మంచిగా బాగా బాయిల్ అవ్వనియాలి. సో చూడండి, ఇట్లాగైతే నీట్గా కలుపుతుంది మమ్మీ. సో స్టవ్ మీద మంచిగా బాయిల్ అవ్వనియాలన్నమాట. సో ఈ ఆయిల్ స్మెల్ కూడా బాగుంటుంది, ఎందుకంటే మనం రోస్మెరీ వేసాం కాబట్టి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇప్పుడైతే మనము జటామాంసి అయితే వేస్తున్నాము. సో జటామాంసి తర్వాత అయితే ఉల్లిపాయ గింజలు వేస్తున్నాము. నెక్స్ట్ అయితే గంధ ఖర్జూరాలు కూడా వేస్తున్నాము. సో జటామాంసి ఇంకా రోస్మెరీ అనేది హెయిర్కి చాలా చాలా అంటే చాలా మంచిది. సో ఇప్పుడు ఇవన్నీ అయితే వేసి మిక్స్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, నీట్గా మిక్స్ చేసి ఆల్మోస్ట్ 40 minutes ఆర్ 1 hour దాకా మంచిగా బాయిల్ అవ్వనియాలి. సో మంచిగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో చూసారు కదా, ఇట్లాగా మొత్తం అంతా భలేగా ఫ్రెష్గా బాగుంది కదా. సో ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా బాయిల్ అవి అన్నీ దాంట్లో కలిసి, అన్ని న్యూట్రియంట్స్ ఇంకా అన్నీ దాంట్లో కలిసి మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మంచిగా బాయిల్ అవ్వనియాలి. ఆల్మోస్ట్ 1 hour అట్లయితే బాయిల్ అవ్వనియచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే దాన్ని కొంచెంసేపు అట్లా వదిలేయండి. సో బాయిల్ అవ్వాలి కదా, 40 minutes దాకా బాయిల్ అవ్వాలి. సో తర్వాత అయితే మెంతులు వేసుకోండి. సో మెంతులు కూడా హెయిర్కి మంచిది అనమాట. సో మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని కలిపేసుకుందాము. సో ఇప్పుడైతే ఇదిగోండి, ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. సో బాయిల్ అయిపోయి మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడైతే కొంచెం సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఇవి లాస్ట్లో వేసుకోవాలి. సో అయితే నేను తర్వాత అయితే చెప్తాను ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో. సో ఇప్పుడు అవి కూడా వేసేసి మిక్స్ చేసేయాలన్నమాట. మంచిగా బాయిల్ అయిపోయింది, 1 hour పాటు బాయిల్ చేసాం మేమైతే. సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది, చూసారు కదా. సో ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అనమాట, అది చల్లార్చాలి. నెక్స్ట్ మార్నింగ్ వడకట్టేయండి, మంచిగా నీట్గా వడకట్టేసి, ఏవి లేకుండా నీట్గా వడకట్టాలి. సో వడకట్టేసి మంచిగా మేమైతే ఇప్పుడు ప్యాక్ చేసేస్తామన్నమాట. సో ఇదైతే మేము అమ్ముతున్నాము. సో చాలా మంచిది అనమాట, హెయిర్ గ్రోత్కి మంచిది, మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా మీకు కావాలంటే మేము మా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాము. సో దానికైతే కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. సో మీకైతే మేము ఇదైతే ఇస్తాము. బాగుంది కదా గాయస్, చూడండి. ఇప్పుడైతే ఇవన్నీ మొత్తం వడకడుతున్నాం అనమాట, నీట్గా ఏమీ లేకుండా వడకట్టాలి. సో మొత్తం వడకట్టేస్తున్నాము. ఇప్పుడు వడకట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు అదిగోండి అదంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు నీట్గా అయితే మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ కూడా వచ్చేసి అలాగే కొంచెం పట్టుకుంటే మొత్తం నీట్గా మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ కూడా వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనమైతే ఇప్పుడు బాటిల్స్ అవన్నీ తీసుకొని, ఇదిగోండి గాయస్. సో ఇదైతే నూనె వడకట్టిన వేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే మనమైతే మంచిగా కంటైనర్స్లోకి పోసుకొని ప్యాక్ చేసుకుంటున్నాము. చూడండి నీట్గా, నేనైతే కొంచెం క్వాంటిటీ తీసుకుని ఇక్కడైతే ప్యాక్ చేస్తున్నాను. సో ఇవన్నీ మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు
వాట్సాప్ అయితే చేయండి. సో చూడండి ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేస్తున్నాము. సో ఇవన్నీ ప్యాక్ చేసి మంచిగా మీకు నీట్గా అమ్ముతాము అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ వాట్సాప్ చేస్తే చెప్తాము. సో ఇదిగోండి ఇప్పుడు అన్నీ అయితే ప్యాక్ చేసేసాము నీట్గా. అన్నీ నీట్గా ప్యాక్ చేసాము చూడండి. సో పెద్ద బాటిల్స్లో ఉన్నాయి, చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి. అన్నీ అయితే మా మమ్మీ ప్యాక్ చేసేస్తుంది చూడండి. ఇప్పుడు చిన్న బాటిల్స్ అయితే ఇంత ఉన్నాయి. సో నీట్గా అయితే ప్యాక్ చేసాము. సో ఈ నూనె అయితే నైట్ అంతా అయితే చల్లార్చాము మేము. చాలా వేడిగా ఉందన్నమాట. ఎంత వేడిగా ఉందో. సో మొత్తం అయితే చల్లార్చి పొద్దున్న మనం అయితే వడకట్టుకుని తర్వాత ఇట్లా నెక్స్ట్ అయితే షాంపూస్ అయిపోండి. అవన్నీ షాంపూస్ అనమాట. సో షాంపూస్ చేసిన వీడియో కూడా పెడతాము. మాకైతే టైం కుదరట్లేదు అండ్ మీరు మోటివేట్ చేయట్లేదు. సో మోటివేషన్ లేకపోతే ఏ పనైనా ఎట్లా చేస్తాము, కాబట్టి మోటివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.